Hello everyone, this is Akshita. I am teaching chapter 19 languages, writings and great books. సో ప్రీవియస్ వీడియోలో మనం లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఎలా డెవలప్ అయ్యాయో కూడా తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రైటింగ్స్. సో మనం ఏదైనా లాంగ్వేజ్ని రాయాలన్నా లేదా చదవాలన్నా మనకు స్క్రిప్ట్ కావాలి. సో వీఆర్ యూజింగ్ ద స్క్రిప్ట్ టు రీడ్ అండ్ రైట్ ద లాంగ్వేజ్. స్క్రిప్ట్ అంటే చేతి రాత అనమాట. సో దెర్ ఆర్ సో మెనీ స్క్రిప్ట్స్. తెలుగు స్క్రిప్ట్ అండ్ నెక్స్ట్ తమిళ్, మలయాళం, పర్షియన్, ఫ్రెంచ్, సో డిఫరెంట్ అరేబిక్. సో ఇలా స్క్రిప్ట్ చాలా ఉన్నాయన్నమాట. సరే, మనం ఎపిక్స్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఎపిక్స్లో మన ఇండియా యొక్క ఎపిక్స్లో రామాయణ అండ్ మహాభారత అని చెప్పుకున్నాం. సో రామాయణం మనకు ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా నడుచుకోవాలి, అండ్ నెక్స్ట్ మహాభారతంలో కజిన్స్ మధ్య వచ్చినటువంటి యుద్ధంలో పాండవులు గెలిచారు. అంటే వాళ్ళ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకున్నామంటే, మన లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నప్పటికి కూడా మనం వాటిని ధర్మంగా, సో ధర్మ మార్గంలో నడుస్తూ ఎలా ఆ కష్టాలను ఫేస్ చేయాలి, ఎలాంటి లైఫ్ని గడపాలి అని చెప్పి మనకు మహాభారతంలో నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బుక్స్ ఆన్ మెడిసిన్ అండ్ సర్జరీ. అంటే కొన్ని బుక్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, గ్రేట్ బుక్స్. సో మెడిసిన్ అలాగే సర్జరీ మీద కొన్ని పుస్తకాలు ఉన్నాయి, చూద్దాం. In earlier times, there were many people who studied why people fell ill and how they can be cured, how people hurt in wars could be healed. They collected herbs and other things and prepared medicines and also wrote about these medicines and how to lead healthy lives. అంటే ఎర్లీ టైమ్స్లో ప్రజలు ఎందుకు అనారోగ్య పాలవుతున్నారు, వాళ్ళకు ఆ అనారోగ్యం నుంచి నయం చేయడం ఎలాగా, ఒకవేళ యుద్ధంలో వాళ్ళకి ఏమన్నా ఇంజురీ అయినా, వాళ్ళకి ఏమన్నా బాధ కలిగినా, అంటే ఫిజికల్గా ఏమన్నా అయినా వాటిని నయం చేయడం ఎలా అని చెప్పి స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు కొన్ని మూలికల్ని కలెక్ట్ చేయడం కానీ, లేదా కొన్ని చెట్ల నుంచి మూలికలు, వాళ్ళకి కావాల్సినటువంటి పదార్థాలని కలెక్ట్ చేసి ఔషధాలని తయారు చేశారు. సో ఈ ఔషధాల గురించి రాశారు కూడా అనమాట. అంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఎలాంటి టిప్స్ని యూజ్ చేయాలో అనేది కూడా వాళ్ళు రాశారు. సమ్ ఆఫ్ దీస్ బుక్స్ హ్యావ్ కమ్ డౌన్ టు హస్. సో అందులో ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు మనకు అవైలబుల్గా ఉన్నాయి. వన్ ఫేమస్ సచ్ బుక్ ఈజ్ కాల్డ్ చరక సంహిత. అందులో ఒక ఫేమస్ బుక్ ఏంటి అంటే చరక సంహిత అనమాట. అనదర్ బుక్ విచ్ ఫోకసెస్ ఆన్ సర్జరీ ఈజ్ కాల్డ్ సుశ్రుత సంహిత. అంటే ఇంకొక బుక్, ఫేమస్ అయినటువంటి బుక్ ఏంటి అంటే అది కూడా దేంట్లో ఫోకస్, సో సర్జరీ, మెయిన్ థింగ్ సర్జరీకి ఫేమస్ బుక్ ఏంటి అంటే సుశ్రుత సంహిత అనమాట. సో దీస్ బుక్స్ లెట్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆయుర్వేద, ద ట్రెడిషనల్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్. సో ఈ బుక్స్ని ఎక్కడ పెట్టడం జరిగిందంటే ఫౌండేషన్ ఆఫ్ ఆయుర్వేద అనమాట. సో ఇది ఒక ట్రెడిషనల్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్. They taught people not only on the medicines they should take during illness, but also on how to lead a balanced and healthy diet. అంటే ప్రజలు అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మెడిసిన్స్ గురించి చెప్పడం కాకుండా, ఎలాంటి ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని గడపడానికి కానీ, లేదా బ్యాలెన్స్డ్ లైఫ్ని గడపడానికి కూడా కొన్ని టిప్స్ కూడా ఇచ్చారనమాట. సో ఈ మెడిసిన్స్ ఇలా కూడా పనిచేస్తాయని చెప్పారు. Identify the medicinal plants within the premises of your house or surroundings and prepare a list of the uses of those plants. అంటే మీ ఇంటి చుట్టూ కానీ లేదా మీ ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తులసి, నీమ్ అండ్ కోకోనట్, బనానా, ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్సే. బనానా ఫ్రూట్ నాట్ ఓన్లీ ఫర్ ఫ్రూట్, సో సమ్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. వీఆర్ యూజింగ్ ద ఏమంటాం టానిక్స్. సో వీఆర్ యూజింగ్ బనానాస్, ఈజ్ ఇట్ ఓకే. సో అలా మెడిసినల్ ప్లాంట్స్ యొక్క లిస్ట్ని ప్రిపేర్ చేయాలంటున్నారు. ఫైండ్ అవుట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఎనీ సేయింగ్స్ అబౌట్ హెల్త్ అండ్ మెడిసిన్ అండ్ నోట్ దెమ్ డౌన్ టు ప్రిపేర్ ఏ స్మాల్ బుక్లెట్ ఫర్ ద ఎంటైర్ క్లాస్. అంటే మీ ఇంట్లో వాళ్ళు హెల్త్ గురించి లేదా మెడిసినల్ గురించి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. సో వాటి గురించి రాసుకోవాలంటున్నారు. ఓకే, ఫైన్. నెక్స్ట్ బుక్స్ ఆన్ ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్. ఆస్ట్రానమీ అలాగే మ్యాథమెటిక్స్ మీద కొన్ని బుక్స్ ఉన్నాయంటే చూద్దాం. ఆస్ట్రానమీ అంటే ఇక్కడ
ఫర్ అంటే తెలుగులో చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఖగోళ శాస్త్రం అంటూ ఉంటామన్నమాట. సో ఖగోళ శాస్త్రం మీద కానీ లేదా గణిత శాస్త్రం మీద కొన్ని బుక్స్ ఉన్నాయి, చూద్దాం. అవర్ యాన్సిస్టర్స్ వర్ ఫ్యాసినేటెడ్ బై ద హెవెన్లీ బాడీస్ లైక్ ద సన్ అండ్ ద మూన్ ద సన్ అండ్ మూన్, ద స్టార్స్ అండ్ ద ప్లానెట్స్. అంటే మన పూర్వీకులు మనకు స్వర్గం గురించి చెప్తూ ఉంటారు. అంటే ఆ స్వర్గంలో ఎలా ఏముంటుందంటే సన్ను, మూను, స్టార్స్, గ్రహాలు ఇలా ఉంటాయని చెప్తూ ఉంటారు. దే అబ్జర్వ్ దెమ్ డే ఆఫ్టర్ డే అండ్ నోటెడ్ దట్ థింగ్స్ ఇన్ ద స్కై కెప్ట్ చేంజింగ్ ఓవర్ టైమ్. అంటే ఆకాశంలో వచ్చేటువంటి మార్పులను బట్టి వాటి యొక్క రోజు చూస్తూ ఉంటారు కదా, ఆకాశంలో రోజు చూస్తున్నప్పుడు కొన్ని చేంజెస్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు అనమాట. సమ్ చేంజెస్ టుక్ ప్లేస్ ఎవ్రీ మినిట్, సమ్ took place more slowly over several days or months or even years. అంటే కొన్ని మార్పులు నిమిషాల్లో, కొన్ని మార్పులు రోజుల్లో లేదా సంవత్సరాల్లో కూడా ఉండేవన్నమాట. దే నోటెడ్ ఆల్ దీస్ కేర్ఫుల్లీ అండ్ ఫౌండ్ అవుట్ దట్ ద స్కైస్ హ్యాడ్ 2 or 3 distinct kinds of bodies, the sun which rose and the set every day and gave us warmth, the moon which grew big and vanished over the month, the planets which moved slowly against the background of the stars, and the stars which shone brightly. అంటే వాళ్ళు అబ్జర్వ్ చేసినటువంటిది ఏమి అంటే మనకు ఆకాశంలో 3 డిస్టింక్ట్ కైండ్స్ ఆఫ్ బాడీస్ ఉన్నాయి. ఏంటి అంటే సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం ప్రతిరోజు. అలాగే మనకు సూర్యుడు ఉదయించినప్పుడు కానీ మనకు వేడినిస్తూ ఉంటాడు. అలాగే చంద్రుడు పెద్దగా పెరగడం, మంత్ ఎండ్ అవుతూనే చంద్రుడు కనిపించకపోవడం, అలాగే గ్రహాలు కూడా తిరుగుతూ ఉండడం, స్లోగా తిరగడం, స్టార్స్ కూడా వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ కొన్నిసార్లు బ్రైట్గా ఉంటాయి స్టార్స్, కొన్నిసార్లు మనకు కనిపించకపోవచ్చు. అంటే మోస్ట్లీ సిటీస్లో అయితే మనకు స్టార్స్ అనేవి చాలా బ్రైట్గా కనిపించవు. ఎందుకు అంటే అక్కడ మిడ్ నైట్ లైట్స్ ఉండడం వల్ల, అలాగే డస్ట్ పొల్యూషన్ ఉండడం వల్ల సిటీస్లో నుంచి మనం బ్యూటిఫుల్ స్కైని అయితే చూడలేము. బట్ డిడ్ నాట్ చేంజ్ దే పొజిషన్ విత్ రెఫరెన్స్ టు ఈచ్ అదర్. అంటే స్టార్స్ అక్కడే ఉంటాయి, నెక్స్ట్ సన్ అక్కడే ఉంటుంది అనమాట. బట్ మూను అర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అర్త్ కూడా రొటేట్ అండ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్, రొటేటింగ్ ఇట్ సెల్ఫ్. అంటే భూమి తనకు తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని మనకు తెలుసు. సో స్టార్స్ మాత్రం ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ఉంటాయన్నమాట. Slowly, many people felt that these stars, planets and sun and moon contained secrets about the entire universe, and that we should understand them better by observing them more carefully and calculating their movements. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు వెనక ఏదో రహస్యం ఉంది అని చెప్పి వాళ్ళు అనుకున్నారంట. ఈ విషయంలో తెలియని రహస్యం ఏదో ఉంది. సో మనం జాగ్రత్తగా చూసి అంటే వాటి యొక్క మూమెంట్స్, వాటి యొక్క కదలికలు అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని క్యాల్కులేషన్స్ వాళ్ళకి వచ్చాయన్నమాట. వన్ సచ్ పర్సన్ వాజ్ ఆర్యభట్ట, హూ రోట్ హిస్ బుక్ కాల్డ్ ఆర్యభాట్యం, in which he said that the earth rotates causing day and night, that actually the sun did not go around the earth. People did not agree with him in those days. అంటే ఒక పర్సన్, ఆర్యభట్ట అనే పర్సన్ ఒక బుక్ని రాశాడనమాట, ఆర్యభాట్యం. అందులో ఏముందంటే భూమి తిరగడం వల్ల, అంటే భూమి ఇలా రౌండ్గా తిరగడం వల్ల మనకు ఉదయం రాత్రి ఫామ్ అవుతున్నాయి, అంటే డే నైట్ మనకు ఫామ్ అవుతున్నాయి. ఎందుకంటే సూర్యుడు మాత్రం అక్కడే ఉంటున్నాడు, కేవలం భూమి మాత్రమే తిరుగుతుంది కాబట్టి మనకు రాత్రి పగలు తేడా తెలుస్తుంది అని చెప్పాడు. కానీ అప్పట్లో ప్రజలు ఎవరు నమ్మలేదన్నమాట. Aryabhatta and other mathematicians of ancient India also adopted the decimal system of numbers and placed value system writing numbers that the way we do today. అంటే ఆర్యభట్ట అలాగే మ్యాథమెటిషియన్స్ అంటే మ్యాథ్స్లో సైంటిస్ట్, అంటే వాళ్ళ యొక్క ఏమంటారు ఫుల్ టాపర్స్ అనమాట. అప్పటికి అంటే ఏన్షియంట్ ఇండియాలో అప్పట్లో వాళ్ళు కొన్ని డెసిమల్ సిస్టమ్స్ని అలాగే వాల్యూ సిస్టమ్ని కూడా అడాప్ట్ చేసుకున్నారనమాట. సో ఈరోజు మనం ఏం రాస్తున్నామో వీఆర్ యూజింగ్ దీస్ సిస్టమ్స్, డెసిమల్ సిస్టమ్ రాస్తున్నాం, ప్లేస్ వాల్యూ సిస్టమ్ని కూడా మనం యూజ్ చేస్తున్నాం. అర్లియర్ రోమన్స్ wrote 102 as CII or 127 as
XX11. సో అంటే ఇలా చదవకూడదు, బట్ ఇలా చదువుతున్నాం. అంటే రోమన్ లెటర్స్ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఒకవేళ 102 రాయాలి అనుకుంటే ఈ విధంగా మెన్షన్ చేసేవాళ్ళు. 102 రాయాలి అంటే సో ఇలా రాసేవాళ్ళు అనమాట. ఒకవేళ 127 రాయాలనుకుంటే ఇలా. సో సి అంటే 100, ఎక్స్ అంటే 10, వి అంటే 5, 1 అంటే ఐ అంటే 1 అనమాట. సో దే డిడ్ నాట్ యూజ్ ఎనీ జీరో, అంటే అప్పుడు వాళ్ళు జీరోని యూజ్ చేసేవాళ్ళు కాదనమాట. దిస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ యాడింగ్ ఎక్సెట్రా. సో జీరో యూజ్ చేయకపోవడానికి వాళ్ళకు మెయిన్గా ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట యాడ్ చేయడంలో. With the decimal system and place value system, we can write this simplify as 102 or 127. Today, this system of writing numbers is adopted through the world. అంటే మనం డెసిమల్ సిస్టమ్ కానీ లేదా ప్లేస్ సిస్టమ్ని కానీ యూజ్ చేస్తున్నాం అనమాట. దేన్ని సింప్లిఫై చేయడానికి? 102ని లేదా 127ని సింప్లిఫై చేయడానికి. అంటే ఈ ప్రపంచంలో ఈరోజు మనం ఈ సిస్టమ్స్ని, రైటింగ్ నెంబర్స్ కానీ ఈ సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. So at the end of the lesson, what we have learnt in this lesson means languages important and different languages, and next writings and types of scripts, and next epics, and next books గురించి తెలుసుకున్నాం. సో ఈ బుక్స్లో మనకు మెడిసిన్స్ కానీ, సర్జరీ, మ్యాథమెటిక్స్, అండ్ నెక్స్ట్ ఇంకా ఏం తెలుసుకున్నాం అంటే ఆస్ట్రానమీ గురించి తెలుసుకున్నాం. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ పార్ట్. థ్యాంక్ యూ.